శ్రీమద్ రామాయణము 52వ సర్గము. వశిష్ఠ మహర్షి తన ఆతిథ్యమును స్వీకరింపమని విశ్వామిత్రుని ఆహ్వానించుట. గొప్ప బల సంపన్నుడైన విశ్వామిత్రుడు ఆ ఆశ్రమమును దర్శించి ఎంతయో సంతోషించెను. అనంతరము ఆ మహావీరుడు మహాతపస్వి అయిన వశిష్ఠునకు ప్రణమిల్లెను. మహాత్ముడైన వశిష్ఠుడు ఆయనకు స్వాగత సత్కార్యములను జరిపి ఆయనను ఉచితాసనమును అలంకరింపజేసెను. ప్రజ్ఞాశాలిగు విశ్వామిత్రుడు ఆసనమును అధిష్ఠించిన పిమ్మట శాస్త్ర మర్యాదలను అనుసరించి వశిష్ఠుడు ఆ మహామునికి ఫలమూలాదులతో అతిథి పూజలు నిర్వహించెను. మహాపరాక్రమశాలియు రాజశ్రేష్ఠుడు అయిన విశ్వామిత్రుడు వశిష్ఠుని నుండి అతిథి సత్కారములు అందుకొనిన పిమ్మట, మీ తపశ్చర్యలు అగ్ని కార్యములు నిర్విఘ్నముగా కొనసాగుచున్నవా? మీ శిష్యులు కుశలమే కదా? మీ వనవృక్షములు పుష్పఫల శోభితములే కదా అని ఆ మహర్షిని ప్రశ్నించెను. అంతటా వశిష్ఠుడును అందరూ కుశలమే అని మహారాజుతో నుడివెను. బ్రహ్మసుతుడును జప తపస్సంపన్నుడును అయిన వశిష్ఠుడు సుఖాసీనుడయ్యున్న విశ్వామిత్ర మహారాజును ఇట్లు అడిగెను. ఓ మహారాజా, నీవు కుశలమే కదా? ధార్మికుడివైన ఓ వీర, రాజవృత్తిని అనుసరించి ధర్మముగా ప్రజానురజ్యముగా పరిపాలించుచున్నవా? ఇచ్చట రాజవృత్తి 4 విధములు. న్యాయేనార్జన సమర్థస్య వర్ధనం పాలనం తథా సత్పాత్రే ప్రతిపత్తిశ్చ రాజవృత్తం 4. న్యాయమార్గమున ధనాగారమును నింపుట, దానిని వృద్ధిపరచుట, రక్షించుట, పాత్రులైన వారికి దానమిచ్చుట అను 4 రాజవృత్తులు. నీ భృత్యులను చక్కగా పోషించుచున్నావా? వారు రాజశాస్త్రములను బాగుగా నడుపుచున్నారా? ఓ శత్రుమర్దన, నీ శత్రువులను అందరినీ జయించితివా? ఓ పరంతప, నరశ్రేష్ఠ, పుణ్యమూర్తి, నీ చతురంగ బలములు దృఢముగా ఉన్నవా? నీ ధనాగారములు సురక్షితములేనా? నీ మిత్రులు, పుత్రులు, పౌత్రులు కుశలమే కదా? మహాబలశాలి అయిన విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షితో అందరూ కుశలమే అని సవినీయముగా పలికెను. ఆ ధర్మమూర్తులిద్దరూ మిక్కిలి సంతుష్టులే పరస్పర ప్రీతికరముగా చక్కని కథా ప్రసంగములతో చాలా సమయమును గడిపిరి. ఫలితముగా వారిలో ఆత్మీయత పొందెను. ఓ రఘునందన, కథాప్రసంగముల అనంతరము వశిష్ఠ మహర్షి తరహాసము చేయుచు విశ్వామిత్రునితో ఇట్లనెను. ఓ మహాబలశాలి, సాటిలేని వాడవైన నీకును నీ చతురంగ బలములకును తగు విధముగా ఆతిథ్యమును ఇయ్యదలచితిని. దయతో స్వీకరింపుడు. పూజ్యుడైన ఓ మహానుభావ, నేను సంకల్పించిన ఈ అతిథి సత్కారమును గ్రహింపుడు. నీవు మహారాజువు, ఉత్తముడైన అతిథివి, మాకు అవశ్యము పూజనీయుడువు. వశిష్ఠుడు ఇట్లు పలికిన పిదప ప్రజ్ఞావంతుడగు విశ్వామిత్ర మహారాజు, మీ ప్రియవచనములే మాకు సంతృప్తిని కూర్చినవి, అవే మాకు అతిథి సత్కారములు. ఓ పూజ్య మహర్షి, మీ దివ్య దర్శనము చేత పాద్యముల తోడను ఆచమనీయముల తోడను మీ ఆశ్రమమున లభించు ఫలమూలాదుల తోడను పూజార్హుడైన నీవు మమ్ము సత్కరించితివి. నీకు మా నమస్కారములు. మా ఎడ మిత్రభావమును చూపము. వెళ్ళుటకు మాకు అనుజ్ఞనీయము. ఇట్లు పలుకుచున్న మహారాజును ధర్మాత్ముడు ఉదార బుద్ధి గలవాడును అయిన వశిష్ఠుడు తన ఆతిథ్యమును స్వీకరించుటకే పదే పదే విశ్వామిత్రుని అభ్యర్థించెను. అంతటా
ఆ గాది నందనుడు వశిష్ఠ మహర్షి యొక్క అభ్యర్థనను ఆమోదించుచు, ఓ మునీశ్వర, మీ ఇష్టానుసారమే కానిండు అని పలికెను. విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా, తాపస శ్రేష్ఠుడును మహా తేజస్వియు మిక్కిలి పుణ్యాత్ముడును అయిన వశిష్ఠుడు సంతసించిన వాడే పలు వన్నెలు గల కామధేనును పిలిపించెను. చిత్రవర్ణములు గల ఓ కామధేను, ఇచ్చటికి త్వరగా రమ్ము, నా మాట వినుము. సైన్యములతో పరివారములతో కూడి విచ్చేసిన ఈ రాజర్షికి తగిన విధముగా భోజన సత్కారములను చేయదలిచితిని. తగు ఏర్పాట్లు చేయము. ఓ కామధేను, నా మాటను నిలుపుటకై ఎవరెవరికి ఏది కావలేనో తదనుగుణముగా షట్రసోపేత భోజన పదార్థములను సమృద్ధిగా శీఘ్రమే సమకూర్చుము. ఓ శబల, రుచికరములైన అన్నపానములతో లేహ చోష్యములతో కూడిన ఆహార పదార్థములను అన్నింటినీ త్వరగా సృష్టింపము.